అన్న విఆరాజా నమస్తే. ఫస్ట్ ఈ క్లిప్ చూడండి, దాని తర్వాత మాట్లాడదాం. సో నీ మీద మేమేసి అందులో పాపప్ యాడ్ కింద ఫారాబెట్ ప్రమోషన్ చేసి మేమేస్తే నువ్వు చూసుకోకుండా ఏమో స్టోరీ పెట్టావు. మోస్ట్ బెట్ వన్ స్టోరీ అన్నమాట ఇది. నీకు తెలియదు, సెన్స్ లేదా? నువ్వు చదువుకోలేదు నాంబేషన్ నగర్. నీకు తెలుసు కదన్నా నీ స్టోరీకి ఎంత రీచ్ ఉంటుందో. పొరపాటున నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు అయిపోలా. అండ్ ఆఫ్ కోర్స్ నువ్వు తెలియకుండానే చేసావు, బట్ చూసుకోవాలి కదన్నా, బిగినర్స్ మిస్టేక్స్. చేశానా? ఏదో తెలియకనో లేదా పొరపాటుగానో ఇక నువ్వు అన్నట్టుగా ప్రమోషన్ చేసిండు అనుకుందాం, ఓకే. కానీ ఫస్ట్ బెట్టింగ్ ఆపుదాం అని చెప్పేసి బయటికి వచ్చి పోరాడింది ఎవరు? మన వల్లనే కదా. మీలాంటి బెట్టింగ్ రాజాలు, బెట్టింగ్ రాణులు బయటపడింది. బెట్టింగ్ యాప్స్ ఆపాలనుకుంటే క్వశ్చన్ చేయాల్సింది ఎవరినన్నా? నోడల్ ఆఫీసర్స్ని. అసలు వీళ్ళు ఎవరో కూడా నీకు తెలియదేమోలే. వీళ్ళు ఏంటంటే ఇల్లీగల్ లింక్స్ బ్యాన్ చేయగలిగే పవర్ ఉంది వీళ్ళకి. నీకేమో వీళ్ళు తెలియదు. మరి నీకు తెలుసు కదా, మరి నువ్వేం చేసావు? నీకు మెచ్యూరిటీ ఉంది, పెద్ద మేధావి కదా, నువ్వేం చేసావు? నోడల్ ఆఫీసర్స్ తెలుసు కదా, మరి ఎందుకు బెట్టింగ్ ప్రమోట్ చేసావు? తనకు నోడల్ ఆఫీసర్ అంటే తెలియకుండా తనకు తెలిసిన విధంగా బెట్టింగ్ స్టాప్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చి తెలిసిన విధంగా మాట్లాడాడు. నువ్వు మేధావి రాజు కదన్నా. అన్న నీకు ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అన్న నువ్వు ఇంత మందిని మోసం చేసినట్లు కదా అన్న. నీకు అన్ని తెలిసి కూడా ఇంత మందికి ఇల్లీగల్ యాప్స్ అనేటివి ప్రమోట్ చేసావు కదన్నా. నేను నమ్ముకున్న నీ సబ్స్క్రైబర్స్ ని మోసం చేసినట్లే కదన్నా. నీ సబ్స్క్రైబర్స్ కోసం నువ్వు ఏం చేసినావు నీకు తెలుసు కదన్నా. నువ్వేం చేసావన్నా? దీనికి సమాధానం ఉందా నీకు?